సో చైతన్య అన్న హూ ఇస్ ద వన్ మమ్మల్ని మోటివేట్ చేసి తర్వాత అవును, ఎందుకు ఆ గుండె అతను అలా కొడతాడు మిమ్మల్ని? సార్ ఇన్ఛార్జ్గా సార్ ఈ తీటగాల్ని కంట్రోల్లో పెట్టడానికి ఇంకొక పెద్ద తీట అన్నయ్య మీకు జీవనం సూపర్వైజరా లేదు సార్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా సార్, ఫ్లోర్ ఇన్ఛార్జ్. అది ఏంటంటే మాకు మేము చూసేవాళ్ళం ఆ కాలేజెస్లో ఇలా ఫ్లోర్ ఇన్ఛార్జ్లు అందరినీ రౌడింగ్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు రౌడీలాగా. సో వాళ్ళకి అసలు అంటే వాళ్ళు లిటరలీ 10th పాస్ కూడా ఉండేవాళ్ళు కాదు వాళ్ళు. నేను కాలేజ్ నేను జాయిన్ అయినప్పుడు హాస్టల్లో వార్డెన్ కనుక సూపర్వైజర్ ఒకడు ఉండేవాడు, వాడే ఉంటాడు ఫ్లోర్ ఇన్ఛార్జ్ అంటే. ఇప్పుడు ఆడి పదం అలా పరిణామ క్రమంలో మారింది ఆ పేరు, ఫ్లోర్ సూపర్వైజరా. అలాగా వాళ్ళకి ఏంటనంటే వాళ్ళకున్న ఒకే పని ఏంటంటే పేకటం, చేతులు మంచి రఫ్గా పెట్టుకొని వస్తారు, భయపెట్టడం అంతే, భయపెట్టేవాడిని పెడతారు ఆ పొజిషన్ లో అంతే. చేతిలో కర్ర ఉండాలి, ఆ చెక్స్ షర్ట్లు అప్పుడే ఆ ఊరు నుంచి వచ్చి ఉంటారు కదా మంచిగా. అంటే వాళ్ళు వస్తుంటే దూరం నుంచి ఆ నూనె వాసన అర్థమైపోయేది, ఆనందం వాసనతో మంచి భలే ఉండాలి. అంటే ఇప్పుడు నేను చదువు లేకపోతే నేను ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయ్యేవాడిని డెఫినెట్ గా అక్కడ ఉంటే. సో ఈ పర్సనాలిటీ నేను